SHOAP టీవీ ఛానల్ వీక్షకులకు శ్రోతలకు హృదయపూర్వకమైన నమస్కారాలు. కేజీ వేణుగారు సూర్యుడి సంతకాలు. ఆకాశం వైపు చూశాను, అక్కడ నక్షత్రాలు లేవు. అన్నీ చేతులు మారుతున్న కరెన్సీ నోట్ల వాసనలు. దేశం నిండా అవినీతి తుఫాను వర్షంలా కురుస్తోంది. అక్రమాల కత్తికి తలలు తెగుతున్న జనం అవినీతి జాతకాల మీద ఉమ్మేస్తున్నారు. దౌర్భాగ్యపు గర్భాల నుంచి పుట్టిన ఈ అవినీతి నైవేద్యంగా దేహాన్నే కోరుకుంటుంది. కాలుష్యం కంటే భయంకరంగా అది భయపెడుతోంది. ఎర్రకోట పునాదుల్లా బలంగా పాదుకుపోతూ చెదపురుగులా దేశాన్ని కొరుక్కు తింటూనే ఉంది. రాజకీయ అధికార అవినీతి గణాలు బాంబుల కంటే ఘోరంగా వినాశనాన్ని అందిస్తున్నాయి. అమ్ముడు పోవటం నేరం కాదంటూ దేశాన్ని సైతం వేలంపాటల్లో తలక్రిందులుగా వేలాడదీస్తున్నారు. జుగుప్సకు చిరునామాగా జూలు విప్పుతున్న అవినీతి కబ్జాల కంచాల నిండా ఎంత వడ్డించినా మళ్ళీ మళ్ళీ భూబకాసురులు పుడుతూనే ఉన్నారు. భయం గుండు సూదుల్లా జనం కళ్ళల్లో దిగుతోంది. దేశం నిండా అవినీతి అశుద్ధంలా కంపు కొడుతుంది. ఆ శబ్దానికి శాశ్వతంగా శ్వాస ఆగే క్షణాల కోసం దేశం మొత్తం దశాబ్దాలుగా ఎదురు చూస్తోంది. ఉద్యమాలు, ఊరేగింపులు, అవసరమైతే యుద్ధాలు, రూపం ఏదైనా అందులో పౌరులంతా వీరులే. త్యాగాలను నేరుగా మన రాతల్లో రాసుకుంటే ధైర్యం నీ చేతిలో ఒక ఆయుధమవుతుంది. పోరాటం జనం శ్వాసల్లో ఒక భాగమైతే అవినీతి నిర్మూలన సాధ్యమేనని చరిత్ర చెబుతుంది. బాధ్యత తెలుసుకున్న భారతం పిడికిళ్ళు బిగిస్తే అది దిక్కులు దద్దరిల్లే ప్రభంజనమవుతుంది. అవినీతి అంతమయ్యే శుభ సమయాన జాతి గెలుపు మైదానాల మీద కొత్త సూర్యుడు సంతకాలు చేస్తూ. అది ఈ వ్యవస్థలో చీకటి సంతకాలు కాదు కావాల్సింది, సూర్యుడి సంతకాలు. అంటే పారదర్శకత, నీతి. అందుకని డాక్టర్ కేజీ వేణు గారు ఎలా చెప్తున్నారో చూడండి. భయం గుండు సూదుల్లా జనం కళ్ళల్లో దిగుతోంది. చక్కగా చెప్పారు. భయం గుండు సూదిలాగా జనం కళ్ళల్లో దిగుతుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనుషులకి ఈరోజు. తర్వాత దౌర్భాగ్యపు గర్భాల నుంచి పుట్టిన ఈ అవినీతి నైవేద్యంగా, అవినీతికి నైవేద్యం కావాలంట. ఈ అవినీతి దెయ్యానికి ఏమి నైవేద్యం కావాలి? దేహాన్నే కోరుకుంటుంది. దేశం యొక్క దేహాన్ని, దేశం యొక్క ప్రాణాన్ని కోరుకుంటుంది అవినీతి. తర్వాత ఇంకా దేశం ఏముంది? మొత్తం నాశనం అయిపోతుంది. ఎంత భయంకరంగా ఉంది అని చెప్తూ ఉద్యమాలు, ఊరేగింపులు, అవసరమైతే యుద్ధాలు, పౌరులంతా వీరులే, ధైర్యం చేతిలో ఆయుధాలు అంటూ చక్కని కవిత పంపించారు కేజీ వేణు గారు. గోలి మధు గారు అవినీతి మేఘాలు ఊకను దంచుతూ రుణాలు తెచ్చి అభివృద్ధి అంటారే. వలలో ఉంచిన చేపను నీట ముంచి ప్రజాస్వామ్యం అంటారే. గొంతెత్తిన కుత్తుకలు కత్తిరిస్తూ దేశభక్తి అంటారే. అన్నదాతలు అన్నమో రామచంద్ర అంటుంటే ఇది వ్యవసాయ దేశం అంటారే. ప్రశ్నించే దేశభక్తులు దేశద్రోహులవుతున్నారే. అసత్యాలకు రెక్కలు తొడిగి అన్నదమ్ముల నడుమ చిచ్చు పెడుతున్నారే. దేశం చితి మీద మతం మంటలు రాజేసి వెలిగిపోతున్నామంటారే. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మాయమాటల గింజలు తిన్న పావురాలు వలతో సంహరించే రోజులు దగ్గర పడ్డాయి చూసుకో. గోలి మధు వీరు పంపిన కవిత అవినీతి మేఘాలు. అవినీతి మేఘాలు. ఈ కవితలో విషయాన్ని చెప్పే తీరు ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా ఎంచుకుంటాడు. ఇక్కడ గోలి మధు గారు ఏం చేశారంటే సరళమైన శిల్పం, స్పష్టంగా అర్థమయ్యే శిల్పం,
చాలా సరళంగా మనకి పాఠకులకి అందుతుంది, చక్కని సందేశం. ఏం చేశారు, ఈయన కవిత్వాన్ని రకరకాల చిన్న చిన్న స్టాంజాలుగా పెట్టుకున్నారు. చిన్న చిన్న స్టాంజాలు అంటే చిన్న చిన్న లైన్లు, 3 లైన్లు ఒక భాగం, అట్లా 3 లైన్ల భాగాల్ని ఒక 5-6 ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ రావటంతో ఏంటంటే ఒక సరళ సుందర శైలి అనేది మనకి కవిత్వంలో కనిపిస్తుంది. ఊకను దంచుతూ రుణాలు తెచ్చి అభివృద్ధి అంటారే, చక్కగా తక్కువ మాటల్లో అక్కడ ఈ మన అభివృద్ధి, ఈ రుణాలు, వీటిని గురించి చక్కగా మనకి తెలిసేలాగా ఆలోచించేలాగా చేశారు. గొంతెత్తిన కుత్తుకలు కత్తిరిస్తూ దేశభక్తి అంటారే, వైవిధ్యం అన్నమాట. ఒకవైపు చేస్తున్న పని ఇది, మళ్ళీ చెప్పేది అది. ఇది అది మనల్ని గమనించమంటూ ఈ చిన్ని స్టాంజాలు మన ముందు ఉంచుతున్నారు అన్నమాట. అసత్యాలకు రెక్కలు తొడిగి అన్నదమ్ముల నడుమ చిచ్చు పెడుతున్నారే, ఇలా చెప్తూ ఒకటే చెప్తున్నారు ముగింపులో. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మాయమాటల గింజలు తిన్న పౌరాలు వలతో సహకరించే రోజులు దగ్గర పడ్డాయి చూసుకో. అది అంటే ఏంటంటే, ఇన్నాళ్ళు ఆ వలలో ఇవి నువ్వు ఇరికిచ్చానని అనుకుంటున్నావు, అవి ఇప్పుడు చైతన్యవంతం పొంది అవి మళ్ళీ ఒకే పద్ధతిలో అవి కృషి చేసి ఈ వలను తయారు చేసిన నిన్నే సంహరిస్తాయి, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికతో కవి ముగించారు. కర్షక ఆక్రోశము డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారు పంపించిన ఛందోబద్ధమైన కవిత్వం చూద్దాం. అన్నదాతలకు ఆనందమావహించి కండ్లు మిరుమిట్లు కొల్పెడు కాంతులీన వృష్టి పంటలనిచ్చి సంతుష్టి పరచు కాలమెప్పుడు వచ్చునో కలియుగమున. కోతలు చేసిన పైరులు రైతన్నలు మోదమంది రాబడి కొనగా నీతిగా గుత్తేదారులు గోతములకు తగిన డబ్బు కూర్చగలిగిరా. ఎండమావులు రైతు గుండెలవియ చేసి మడికట్లు సైతమ్ము అడుగిడంగా చినుకురాలదటంచు సిగలెల్ల సారించి గగనతలము చూచి వగచ రైతు కన్నీరే వర్షమై మన్ను తడుపునేమో. కరుణించి మేఘాలు కురవవాయే ఏ మొగమ్మును పెట్టి సామరస్యం పెంచి నిర్వాచన శ్రేణి నిలుచునతడు. మృంగ ముద్దలేదు ముంగిలి నాయకుల్ ఓటు వేయమనుచు చాటుచుంద్రు. కరుణ చూపరారు కష్టకాలములందు కడుపు నింపి కొంత కాసులిచ్చి. అంబరాన్ని తాకినట్టి సరుకుల ధరలకు రైతు గుండె రగిలిపోయే. తమ కొసంగినట్టి ధనమేమో కాసంత అమ్ముచున్నది సరిహద్దులేక. ఆశలు బారెడయ్యే మనుజాళికి రాబడి గుప్పెడయ్యను. ఉద్దేశములెల్ల చంపుకొని తిన్నదే చాలను పేద రైతులు. ఆక్రోశమునాలకించి తమ కోర్కెలు తీర్చు ప్రభుత్వమెన్నడో. కోశము నిండుటెన్నడది కొంచెము కండ్లకు కానదక్కట. అవినీతి మా జన్మ హక్కటంచును లంచగొండులై పీడించు కూళలగని. దొంగ లెక్కలు రాసి దొడ్డ మనుజులంచు వ్యవహరించెడు దుర్మదందులకని. హామీలు గుప్పించి అందలంబుల నెక్కి మాట తప్పిన వాని చోటు ఎన్ని ఛాయచిత్రముకై చాట పరకబట్టి భంగిమలిచ్చు దౌర్భాగ్యు చేరి. పరకబట్టియు వెన్నంటి కరువు తీర తరిమి కొట్టుచు ఈడ్చుచు పరువు తీసి
కర్షక ఆక్రోశమును తీర్చగలిగినట్టి వందనీయుని ఈయవే భరతమాత. డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారు చాలా కరాఖండిగా ఒక విషయం చెప్తున్నారు. ఏదో కేవలం కార్యాలయాల్లో అవినీతి ఇవన్నీ మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం. దేశానికి అన్నం పెట్టేటువంటి వాడు రైతు. రైతును ఏ రకంగా ఇబ్బంది పెట్టినా దానికి మించిన అవినీతి ఇంకోటి లేదనేది వీరి అభిప్రాయం. నిజంగా అది చాలా వాస్తవమైంది. ఎందుకంటే మనం తినే అన్నం పండించేవాడు రైతు. నేను కూడా పండించను, నేను సమ్మె చేస్తానని చెప్పి ఆయన రైతు పండించడం మానేస్తే మనకేమీ బతుకులేదు. కాబట్టి అలాంటి రైతును ఏ రకమైన ఇబ్బంది పెట్టినా అది మహా అవినీతి, ఇవన్నీ కూడా పోవాలి అని చెప్పి చాలా చక్కని పద్యాల్లో వారు కవిత్వం పంపించారు. ఏమన్నారంటే, రైతు కన్నీరే వర్షమై మన్ను తొడుపునేమో. అంత రైతు కన్నీరు కారుస్తున్నారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం మునిగిపోయింది, జాగ్రత్త పడాలని చెప్పి హెచ్చరిస్తున్నారు కవి గారు. సిహెచ్ చిన్న సూర్యనారాయణ గారు అవినీతి మాయావి. ప్రజల సొమ్ము బుక్కుతున్న పందికొక్కులను ప్రశ్నించని వాడు పౌరుడే కాడు. దురాక్రమణ చేయుచున్న భూబకాసురులను పట్టించకపోతే ప్రగతియే రాదు. చాప క్రింద నీరులాగా సాగుతుంది అవినీతి. ఆపకున్న ఎక్కడుంది దేశానికి పురోగతి. అడ్డుకట్ట వేయకున్నా అటకెక్కును నిజాయితీ. అడగకుండా ఊరకున్న అభివృద్ధికి దుర్గతి. పేద జనుల జీవనానికి పెనుభూతం అవినీతి. పెరిగిపోవు సంఘమందు అన్నిటిలో అనిశ్చితి. గొంతునెత్తకున్న నాడు అంతయును అధోగతి. చింతపడిన నిద్రపోయి సిగ్గుపడును భారతి. రాజ్యంలో మాయావిగా తిరుగుతుంది అవినీతి. ఎదురు తిరిగి ఖండించగా ఎరుగు దాని సంగతి. చట్టములకు చిక్కకుండా చలాయించే ఘనరీతి. నిలదీయక నిమ్మకున్న రాదు మనకు నిష్కృతి. చిన్న సూర్యనారాయణ గారు మంచి గేయం పంపించారు. ఇలాంటి అవినీతి వ్యతిరేక కవితల సందర్భంలో వచన కవితల కంటే పద్య కవితల కంటే కూడా గేయ కవితలు జనరంజక శైలిలో రాసినప్పుడు జనంలోకి బాగా వెళతాయి. ఈ రహస్యాన్ని గమనించి ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రచారం చేయడానికి గేయం చాలా అవసరమని గుర్తించి గేయం పంపించారు. చాప కింద నీరులాగా సాగుతుంది అవినీతి, ఆపకున్న ఎక్కడుంది దేశమునకు పురోగతి అంటూ, పేద జనుల జీవనమునకు పెనుభూతము అవినీతి, గొంతు నెత్తకున్న నాడు అంతయును అధోగతి. కాబట్టి గొంతెత్తి మనం దీన్ని నిరసించాలని గేయంలో చెప్పారు. సంతోషం. తర్వాత డాక్టర్ సూర్యదేవర రవికుమార్ గారు కొత్త అడవి. ఇప్పుడు కాలం మారింది. నీతి మొక్కను అవినీతి ఎరువు పెంచుతుంది. దాని అణువణువులో అవినీతి శాతం అధికమవుతుంది. తద్వారా వచ్చే అధిక పంట ఫలసాయం అందలా లెక్కిస్తుంటే ఎవరు మాత్రం దాన్ని ఎందుకు వదులుకుంటారు? మరింత ఫలసాయం కోసం మరింత ఎరువు. అసలు అన్నీ నీతి విత్తనాలే. అవినీతికి విత్తనం లేదు, అది ఎరువే. దాంతో నీతి శాతం క్షీణించి తదుపరి విత్తనాలు క్రమంగా అవినీతితో నిండుతున్నాయి. ఇక్కడ నిఖార్సైన నీతి విత్తనాలు లభించవు. కాలం మరికొంత మారాక విదేశాల నుండి వచ్చే ఏ వలస పక్షో తన రెట్టలో నీతి విత్తనాలు నింపుకొని ఈ భూమిపై విసర్జిస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ నీతి మొక్కల అడవి ఏర్పడుతుంది. ఆ అడవిని జయించేవాడు ఆవిర్భవించేంత వరకు. డాక్టర్ సూర్యదేవర రవికుమార్ ఒక మంచి కవి, గొప్ప సాహిత్య విమర్శకులు కూడా. కవిత్వంలో పారాడాక్స్ అని ఒకటి ఉంది ఈ కవిత్వం చెప్పే విధానంలో. తెల్ల చీకటి
చీకటి నల్లగా ఉంటుంది, లేదా వెలుతురు తెల్లగా ఉంటుంది. తెల్ల చీకటి అని చెప్పటం వలన ఏంటంటే రకరకాలైనటువంటి భావాలు పాఠకులకు స్ఫురించడానికి అవకాశం ఉంది. అంటే సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. తెల్ల చీకటి అంటే ఒక మంచి వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డ లక్షణం అనే సందర్భంలో ఒకసారి తీసుకుంటే, ఒక చెడ్డవాళ్ళలో ఉండేటువంటి ఒక మంచి లక్షణం అనే సందర్భం కూడా ఒక్కోసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కవిత్వానికి లోతు పెంచుతుందన్నమాట. ఇక్కడ మన సమాజంలో ఈ నీతి అవినీతి రెంటికి తేడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని చక్కగా ఎలా చెప్తున్నారంటే చూడండి, నీతి మొక్కను అవినీతి ఎరువు పెంచుతోంది. అది నీతిని అవినీతి పెంచడం అనేది పారాడాక్స్ అన్నమాట. ఇక్కడ నీతి మొక్కను అవినీతి ఎరువు పెంచుతోంది అని ఇది పరోక్షంగా వారికి ఉన్నటువంటి ఆవేదనని అక్షరబద్ధం చేశారు. చాలా బాగా రాశారండి రవికుమార్ గారు. తర్వాత డాక్టర్ కనకదుర్గ గారు పాంచజన్యం పూరించి చూడు అంటున్నారు. గుప్పెడు నిజాయితీ కోసం దోసిలి జోడించి వేడుకొనే ఆమ్ ఆద్మీ, నీ గుండె లోతుల్లో కన్నీళ్లు మంచులా కరిగి నీరైపోతుంది, జారనీయక ఒడిసి పట్టుకో. అవినీతి ఉప్పెనై ఎగిసే జ్వాలల జడలు విరుచుకు పడుతుంది మనందరి మీద. కరిగిన నీ కన్నీళ్లు ఎగిసే జ్వాలను ఆర్పే ఆయుధం కావాలి. లే పూరించు పాంచజన్య శంఖం మరో అవతారం ఎత్తి. అవినీతి వేళ్లు పాతుకుపోతున్నాయి నిరంతర హోరులా. నిశ్శబ్దం మస్తిష్కం నుండి తొలగించు. నిరంతర నినాద జోరులో చీల్చి చెండాడే భావజాలం అలవర్చుకో. మరో నాయకుడి లక్షణాలు పుణికి పుచ్చుకో. పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇప్పుడు అవినీతి కలగూర గంపలా కలగలిసిన దేశమైంది. ప్రభుత్వాలకు నీ విలువ తెలియదు. నీకు తెలుసుగా రాజ్యాంగం విలువ. శ్మశానంలో నిద్రపోమాక, చేసిన పాపం పుణ్యం చేరే చోటది. నీలో ఉన్న ఫిరంగులన్నీ గురిచూసి ఎక్కుపెట్టు ధనుస్సులా, బరిచూసి దెబ్బ కొట్టు తపస్సులా. నీ పిడికిలి కొడవళ్లతో పెకలిస్తావో, రగిలే నీ మనసుని కాల్చేస్తావో నిర్ణయం నీదే. అవినీతి రహిత సమాజం కోసం రేపటి తరం స్వేచ్ఛకి పునాది నీవే. కనకదుర్గ గారు ఒక చక్కని పరిష్కారం మీద బాగా దృష్టి పెట్టి కవిత్వం అంతా కూడా చక్కని సందేశకాంతి ప్రవహింపజేశారు. ఏమంటున్నారంటే, నీలో ఉన్న ఫిరంగులన్నీ గురిచూసి ఎక్కుపెట్టు ధనుసులా, నీ పిడికిలి కొడవళ్లతో పెగలిస్తావు, రగిలే నీ మనసుతో కాల్చేస్తావు. అది నువ్వు ఏ రకంగా నువ్వు భావ విప్లవం ద్వారా నువ్వు అవినీతిని పరిష్కరిస్తావు, లేదా కార్యరంగంలోకి దూకి విప్లవ చైతన్య స్పృహతో సాధిస్తావు. మొత్తానికి అవినీతిని అంతం చేయాలి అని కోరుతున్నారు కనకదుర్గ గారు. తర్వాత శ్రీ బి కళాగోపాల్, వంకర వేళ్లవాడిని జయించాలి. సోయి తెచ్చుకున్న కొత్త గొంతులో నినాదాల జీవజలాన్ని వంపుకొని అధికారి అడుగుతున్న ఆమ్యామ్యాల ప్రశ్నకు చురకత్తి లాంటి సమాధానాన్ని చురుక్కుమనిపిస్తూ అతన్ని జయించాలి. టు బీ ఆర్ నాట్ టు బీ అని ఊగిసలాడుతున్న నీ బలహీనతపై దెబ్బ కొట్టేందుకు పొంచి ఉన్న మాయల పకీరు గారడి మాటలకు నో, నా సరికొత్త ఎపిటమీ అని ప్రకటిస్తూ అతన్ని మట్టుపెట్టాలి. తనువును మనసును నాదస్వరమూది పరవశింపచేసే పచ్చనోట్ల కట్టలు కళ్ళ ముందు పసిరిక పాములై సయ్యాటలాడుతుంటే ఎగ్జిట్ డోర్ తెరిచిపెట్టి వాడి వంకర వేళ్లను కత్తిరించాలి. నీతిమంతుడా, నీ చుట్టూ ఉచ్చు బిగించి అదును చూసి రంగు జల్లి ఊబిలోకి లాగే కబంధ హస్తాలున్నాయి. నిజాయితీపరుడా, నీ కాళ్ల కింద నేలను కబ్జా చేసి నిర్వాసితుడవంటూ గెలిటిన్ శిరచ్ఛేదనాలను విధించే కుట్రదారులున్నారు.
దిశ మారుస్తామంటూ గద్దెనెక్కిన అవినీతి పరుల స్కాములు, లీకేజీ కత్తెరగాట్ల లీలలు, అక్రమార్కుల నల్లధనం మూటలు, మాఫియాల బెదిరింపులు, భూదందా రాహువు మింగుతున్న రింగు రోడ్డు పేదల భూములు, ఊడల్లా విస్తరిస్తున్న క్విడ్ అండ్ ప్రోకో మహమ్మారి పరకాయ ప్రవేశాల్లో, దారి తప్పిన ఎథిక్స్ కమిటీల పాలిట్రిక్స్, ప్రజాస్వామిక పాచికల ఆటల్లో లొంగిపోకు, విలువల వన్యకాడ లొంగిపోకు. కార్పొరేట్ శక్తుల ఎరలో విద్యా వైద్యం సామాన్యుడికి అందని ద్రాక్షై, గాంధారి గర్భవిచ్చిత్తిలా గుడ్లు పెట్టి పొదుగుతుంటే ఏ గట్టునుంటావు అంటూ ఊరించే నాలుకవాపు మాటలతోటి కుర్చీలో బలిసిన నల్లులు ఇంకా ఇంకా నీ రక్తం జుర్రుకోక మునిపే సోయి తెచ్చుకొని బల్ల కింద చాచే చేతులకు సంకెళ్ళేసి వల విసిరేవాణ్ణి జయించాల్సిందే. నీతిని కబ్జా చేసే ఎదురుగాలులు వీస్తుంటే ప్రభంజనమై ఎదుర్కొనేందుకు గట్టిగా బిగించి కట్టిన చీపురే ఇప్పుడు మాకొక వజ్రాయుధం. తల్లి వేరును నిర్వీర్యం చేసే ఈ వేరు పురుగులను నిలువరించాలన్నా, గుట్టలుగా పేరుకున్న అవినీతి చెదపుట్టలను తుదముట్టించాలన్నా ఇప్పుడు పిడికిట బిగిసిన చీపురే మా సరికొత్త ఆయుధమని పోరు సల్పుతూ ఉద్యమిద్దాం. కళాగోపాల్ గారు పంపిన కవిత వివిధ సందర్భాల్లో ఉండేటటువంటి అవినీతిని చాలా చక్కగా చూపెట్టారు. లీకేజీ కత్తెరగాట్ల లీలలు, క్విడ్ అండ్ ప్రోకో మహమ్మారి పరకాయ ప్రవేశాలు, దారి తప్పిన ఎథిక్స్ కమిటీల పాలిట్రిక్స్, ఇలా రకరకాలుగా నాలుక వాపు మాటలు, కుర్చీలో బలిసిన నల్లులు, ఇట్లా చెప్పారు. చెప్తూ మనిషిని ఆలోచించమంటున్నారు. మనిషిని చూడండి చాలా చక్కగా ముద్దుగా ఏమని పిలిచారు, విలువల వన్యకాడ, అది విలువలనే కాపాడాలి, విలువలే నీకు అందాన్ని ఇస్తాయి అని పరోక్షంగా చెప్తూ అందుకేం చేయమంటున్నారంటే ఈ నీతిని కబ్జా చేసే ఎదురుగాల్ని ఎదుర్కోవటానికి నువ్వు ముందుకు రావాలి. చీపురే ఇప్పుడు మాకొక వజ్రాయుధం అని ముగించారనమాట. అంటే ధైర్యంగా ప్రతి వాళ్ళు కూడా ఊడ్చేయటం అనే పని మొదలు పెట్టాలి. అక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణం నెలకొనాలంటే ప్రతి వాళ్ళు ఊడ్చేయాలి అన్నారు కళాగోపాల్ గారు. తర్వాత మన గొడ్డళ్ళు డాక్టర్ సి భవానీదేవి గారు, దేశమంటే ప్రజలే అయినప్పుడు ప్రజలంతా దేశం కోసం ఆయత్తం కాలేరా? తల్లి తోటలో తొలకరి జల్లుకు పులకరించి మట్టి ఒడిలోంచి మత్తుగా మేల్కొన్న విత్తనం, ఉషోదయ సూర్యుడి వెచ్చని ఆశీస్సులకు చివురు చేతులు జోడించి నమస్కరిస్తుంది. మొక్కగా, చెట్టుగా, మహామానుగా, నాలుగు దిక్కులకు శాఖోపశాఖలుగా విస్తరించిన అమ్మ నేలను వేళ్లతో ఆలింగనం చేసుకునే ఉంటుంది. వైజ్ఞానిక సంశయాలతో పాటు ఆధ్యాత్మిక రహస్యాలను ఆవాహన చేసుకొని నిరంతరం నిర్మలమైన నులివెచ్చని గొడుగు పట్టే ఆకాశాన్ని తలెత్తి పలకరిస్తూనే ఉంటుంది. నదీ నదాల జల సంపదలను ఆస్వాదించి గుండె చెరువుల గంభీరాన్ని అభిషేకించే మబ్బుల సౌజన్యానికి శిరసొగ్గి స్వాగతిస్తుంది. దూర దూరాల స్నేహ సంగీతాన్ని గుసగుసల పాటలుగా వినిపిస్తూ ఆత్మవిధులకు అమృతత్వాన్ని ప్రసరించే ఆనంద పవనాలకు అంజలిస్తూనే ఉంటుంది. ఇంతింతై అంతంతై ఎదిగిన వృక్షరాజ్యం విశ్వ విభుధులకు వేకువ ఫలాలనిస్తున్న వేళ చీదర చీడ చుట్టుకున్న చిల్లంగి కొమ్మలు అమ్మవేరునే ఆగమాగం చేస్తున్నాయి. పుట్టించిన పునీత పరిమళాల పాదులోనే అవిరళ అవినీతి యాసిడ్ను గుప్పిస్తున్నాయి. స్వార్థచోదిత దోపిడీ కరవాలాలతో నల్ల డబ్బుల నంగి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కొమ్మల కోరికలు వికృత కుఠారాలై
మానవ మూల్యమైన అనాది నాగరికత వృక్షాన్ని ఆవగా ఆవరించి అవహేళన చేస్తున్నాయి. కుట్ర కళ్ళతో ధర్మహన్నత్వానికి దారులు వీస్తున్నాయి. తరతరాల సంపద కోసం తలలు మారుస్తున్నాయి. దిశనోద్ధతితో నీతి దీపాన్ని నిలబెట్టడానికి నఖశిఖ పర్యంతం నాగుల నీడల్ని నిర్మూలించాల్సిందే. పెంచి పోషించిన నీతి బాహ్య గొడ్డళ్లను మొదలంటా నరికే అకుంఠిత దీక్షా శిబిరాలను శంఖమూది చెట్లన్నిటికీ చేరువ చేయాల్సిందే. మనశక్తి నినదించే మహాసంగ్రామ సందర్భంలో మన మధ్య మసలుతూ మనల్నే మాయ చేస్తున్న భారత శకునుల పాచికలు కత్తిరించడానికి రాత్రి చీకటిని చీల్చే ఆకుపచ్చని ఆయుధాలమై అమ్మ తోటకు నిక్షేపాల నీరాజనాలివ్వాలంటే దేశమంటే ప్రజలే అవుతారు. ప్రజలంటే దేశం కోసమే పనిచేస్తారు. డాక్టర్ చిల్లర భవానీదేవి గారు చాలా మంచి కవిత్వాన్ని పంపించారు. వారు అంటారు, ఏమంటారంటే, మన మధ్య మసలుతూ మనల్నే మాయ చేస్తున్న భారత శకునుల పాచికలు కత్తిరించటానికి రాత్రి చీకటిని చీల్చే ఆకుపచ్చని ఆయుధాలమై పనిచేయాలి. అది ఆయుధాలమై పనిచేయాలంటాం మామూలుగా. ఆకుపచ్చని ఆయుధాలమై పనిచేయాలి. అది వీరి కవిత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంకొక గమ్మత్తైన విషయాన్ని కూడా, ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇంతింతై అంతంతై ఎదిగిన వృక్షరాజ్యం ఎవరో మన దేశం. విశ్వ విభూతులకు వేకువ ఫలాలనిస్తున్న వేళ చీదర చీడ చుట్టుకున్న చిల్లంగి కొమ్మలు అమ్మ వేరుని ఆగమాగం చేస్తున్నాయి. అంటే మన దేశం చాలా గొప్పగా ఎదుగుతున్నది. మన సంస్కృతి చాలా గొప్పది. ఇతరులకు కూడా మనం గురువుల్లాగా ఉండేటువంటి స్థితిలో ఉన్నాం. ఇలాంటి గొప్ప దేశాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము ఈ అవినీతి అనేటువంటి విషపురుగు వలన. దీన్ని తక్షణం మనం అంతం చేయాలి, నీతి కోసం పాటుపడాలి అని కవిత పంపించారు చిల్లర భవానీదేవి గారు. యాములపల్లి నర్సిరెడ్డి గారు నీతి దాహం. ఉద్యోగిస్తున్న నిరుద్యోగుల్లా వాళ్ళంతే. సుఖప్రసవం అవుతున్న సిజేరియన్ చేసి సొమ్ము గడించే రకం. తల్లిపాలు చాలక స్తనాలను కొరుకు తిని పోతపాలు చాలక పాలపీకను సీసాను పీక్కు తినే జాతి. పచ్చనోట్లు కనబడితే పచ్చి నోరు వెళ్ళబెట్టి ఊరకుక్కంత విశ్వాసంతో చొంగకారుస్తూ దస్త్రాల తోకలు వింజామరల్లా ఊపుతూ ఏ సంకోచము లేకుండా వ్యాకోచించే హైబ్రిడ్ సంతానం. ఇది గజనీ మహమ్మదుల దండయాత్ర. మేపిన దున్నపోతుతోనే పొత్తి కడుపులో పొడిపించుకున్నట్టు స్వయంగా నియమించుకున్న దోపిడీ దొంగల బీభత్స జాతర. మోచేతిని కొనవేళ్లను శాంతం నాకేస్తున్న నేటి నాయక శ్రేణులతో పోటీ పడుతూ దేశాభివృద్ధికి పెడుతున్న కాలకూట విష సాంబ్రాణి ఊదర. ఇక్కడ నీతి దాహానికి నీళ్లు, నిజాయితీ ఆకలికి ఆహారం మినహా అన్నీ ఫిక్స్డ్ ధరలకే లభిస్తాయి. అప్పు అంగీకరించబడదు. నర్సిరెడ్డి గారు అద్భుతమైనటువంటి వాస్తవాలని చక్కగా చిత్రించారు. ప్రజాసేవకు దిగిన ప్రతి సీతాకోక చిలుక పట్టుమని 10 రోజుల్లోనే బొంగళి పురుగైపోతుంది. ఒక వాస్తవం. ఇది సమస్య అన్నమాట. దీనికి కారణం చెప్తున్నారు. ప్రజల్లో పట్టనితనం అనేది ఉంది. దాన్ని ఈ పట్టనితనం అనేదాన్ని సర్దుకుపోవటం అని కూడా అంటారనమాట. ఎలా అంటున్నారంటే, సర్దుకుపోవటం అనే విచ్చుకత్తుల బస్తాను మోస్తున్నారు అన్నాడు అనమాట. ఈ సర్దుకుపోవటం అనేది మంచి లక్షణంగా చెప్తారు చాలామంది. దానికి మంచి లక్షణం సర్దుకుపోవాలి, సహనం ఉండాలంటారు. అది అలాంటిది కాదు. అది సర్దుకుపోవటం వలనే ఈ అవినీతి ఇలా పెరుగుతుంది. మనకి దాన్ని ఎదిరించాలని ఉంది. విచ్చుకత్తుల బస్తా మోస్తున్నట్టుగా ఉంది. కానీ తప్పనిసరి మనం మోసేటట్లు చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అని. మన మనుషుల్లో ఉన్నటువంటి ఆ సర్దుకుపోయే గుణం అనేది, దాన్ని మనం ఎక్కడ సర్దుకుపోవాలి, ఎక్కడ సర్దుకుపోకూడదు,
కాబట్టి ఈ సమస్యను పట్టించుకోవాలనే విషయం మీద చాలా గట్టిగా నినదించారు కవి గారు. ఉరిమళ్ళ సునంద గారు అవినీతి అధోగతి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఆరోపణల చిట్టాలను చూసి మీసం మెలితిప్పుతూ వికటాట్టహాసం చేస్తుంది. తనకు తెలుసు చట్టాలను ఎలా చుట్టాలను చేసుకోవచ్చో, కండలు తిరిగిన అధినేతలనైనా అప్సరస లాంటి అర్థంతో విశ్వామిత్ర వ్రతభంగంలా ఎలా చేయించవచ్చో. నేటి భారతావనికి మరో నజరానాగా అవినీతి పర్వం ఇచ్చి అసమర్థ పాలనలో అమాయకులు గిలగిల్లాడుతుంటే విజయోత్సవాలు చేసుకుంటుంది. ఆక్టోపస్ చలనాలతో ఇంతింతై విస్తరిస్తున్న అవినీతి ఆఖరి మజిలీ అధోగతి పాలే. 100 తప్పుల అవినీతి శిశుపాలుడికి ఆఖరి వేటు సత్యం శివం సుందరపు సుదర్శన చక్రంతోనే. అవినీతి జాగ్రత్త, 100 ఏనుగులను తిన్న రాబందైనా ఒకే ఒక్క గాలివానకు నేల కూలినట్లు తుది గెలుపు ఎప్పుడూ పులు కడిగిన ముత్యమంత నీతికేనని తెలుసుకో. అవినీతి అంతానికి పంతం పట్టిన హృదయాల ముందు నీ గతి అధోగతే. సునంద గారు చక్కగా చెప్తున్నారు. డబ్బు అనేది అప్సరస లాంటిది, దానివల్ల విశ్వామిత్రుడికే వ్రతభంగం జరిగింది అని చక్కగా కవిత్వం చెప్పారు. అంటే మంచి వాళ్ళు కూడా చీకటి మనుషులుగా మారిపోతున్నారనే ఆవేదన సునంద గారు. తర్వాత శ్రీమతి శైలజామిత్ర గారు నినాదం మాత్రమే, నీతి శాంతి ఉపయోగపడని చట్టాల తాలూకు కాగితాలు, ఎగిరిపోకుండా వాడే పేపర్ వెయిట్లు మాత్రమే. చట్టాల తాలూకు కాగితాలు ఎగిరిపోకుండా వాడే పేపర్ వెయిట్లు మాత్రమే. యువజన మహాసభల ప్రసంగాల్లో పదవిని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నంలో వినిపించే 2 పదాలు మాత్రమే. నాకు ఆకలేస్తోందని తేలికగా పలికేటంత సులువుగా మనల్ని భ్రమింపజేసే విశ్వజనీన నినాదం మాత్రమే. గుప్పెడు చిల్లర బఠానీలకు అమ్ముడుపోతున్న ప్రజాస్వామ్యం ఎదురుగా కూర్చొని ధర్మం నీతి కోసం చూస్తూ పరాకుగా ఎంతో శ్రద్ధగా వెతుక్కుంటూ ఉంటాం. ఆకలికి నకనకలాడే పేదల డొక్కల్లో కుండపోత వర్షానికి కొట్టుకుపోయిన పంటను చూస్తూ రైతు పెడుతున్న కన్నీళ్లలో ఉచిత పథకాలకు ఊపిరులూదే బద్ధకస్తపు యువతరం చేసే వికృత విన్యాసాలలో 10 ఇచ్చి 1000 లాక్కునిపోయే నికృష్టపు రాజకీయపు కుయుక్తులలో ఏ నీతి కరువైందో పిల్లలకు మనం ఎప్పుడూ చెప్పం. రేపు జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాత్రం ఘనంగా మాట్లాడుకుంటాం. అడవుల ప్రాధాన్యత ఏమిటో, సముద్రాలలో ఇసుక ఆవశ్యకత ఏమిటో, నేర ప్రవృత్తి విచ్చలవిడిగా పెరగడానికి కారణం ఏమిటో, అబద్ధం ఎందుకు చెప్పకూడదో, అన్యాయం ఎందుకు చేయకూడదో వంటి విషయాలు పిల్లలకు అస్సలు చెప్పం. ఇదే కదా పొంచి ఉన్న ప్రమాదాలకు మనకు మధ్య మంచుతెరలా దారి చూపుతున్న అవినీతివాదం. నీతికి నియమానికి మధ్య శాశ్వతమైన విభజనవాదం. ఈ అనునిత్య అనివార్య సంఘర్షణకు అనివార్య సంవాదం. ఖరీదైన కారులో వచ్చి మన ఎదురుగా వాలే కలల సౌధం ఎప్పుడో ఒకనాడు యుద్ధంలో కూలిపోక తప్పదు. విదేశాలకు ప్రజల సొమ్ము తరలిపోక తప్పదు. అది తెలుసుకోలేనంత కాలం మన మెదడు మనపై పెత్తనం చేస్తూనే ఉంటుంది, అధికారికంగానే రాజకీయంగానే. శైలజామిత్ర గారు ఒక గట్టి హెచ్చరిక చేస్తున్నారు. ఎదురుగా బురద ఉన్నా కానీ ఆ బురదని మనం చూడకుండా మన చూపుని తప్పిస్తున్నటువంటి పరిస్థితుల్ని ఇందులో చాలా చక్కగా చెప్పారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాత్రం ఘనంగా మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే అవినీతి ప్రమాదం ఎదురుగా ఉన్నా సరే అది చూడకుండా మనకేంటంటే మనకి మరో ఏదో ఒక ఆకర్షణ అనేటటువంటి విషయాలు మాత్రం వాటిని ముందు పెట్టి ఆ కింద ఉన్నటువంటి అసలైన దుస్థితుల్ని కనపడకుండా చేస్తున్నాము.
ఈ కారణంగా మనం వెనకబడిపోయి మన అవినీతి వ్యవస్థలో మన దేశం ప్రగతి సాధించలేకపోతున్నదని ఆవేదన చెందుతున్నారు శైలజా మిత్ర గారు. కోసూరి రవికుమార్ గారు, చీపిరి జాతకాలు తిరగబడినై, జానెత్తు పెరిగిన మిరపనారు చక్కరొచ్చి పడున్నది నేల మింద, గూడమిందున్న పత్తి మొగ్గల్లో గులాబీ పురుగులు గుంపు కట్టినాయి. చింతపండు తేటానికి ఈదిలోకి వెళ్ళిన పిల్లగాడు సిమటలు కొట్టిన 10 నోటు తిప్పి తీసుకొచ్చి, మో ఈ నోటు సెల్లదంటమా, అయినా 10కి చింతపండు రాదంట, నిమ్మకాయ ఒకటి వస్తుంది కొనక్కపోరా కూటికి లేనోడా అని కొట్టాయన కొట్టబోయాడుమా. బతుకుల్లో చెదలు పడ్డట్టు లోకం మీద రూపాయల పురుగు పడింది. కూలోడి కూట్లో రాయేసి ఈ కూడగట్టుడేందో సమజైతలేదు. ఉప్పు కాడ్నుంచి పప్పు కాడ్నుంచి ఊరవతల నానేసిన తోలు కాడ్నుంచి ఈ కవురు కంపేందో ఆనవాలు కానొస్తలేదు. మీ దోపిడీ బుద్ధిని కోసి కారం పెట్ట, నీ అవినీతికి గుణం పుట్ట, రేపు మాపటేళ్ళకి పేదోడి చీపిరితో వస్తాం, మీ భోషాణాలు ఊడ్చి ఆకలి పళ్ళెంలో కూడు కుప్పబోస్తాం. కోసూరి రవికుమార్ గారు చాలా చక్కగా అవినీతిని రూపాయి పురుగు అన్నారు. బతుకులో చెదలు పడ్డట్టు లోకం మీద రూపాయిలో పురుగు పడింది. అది ఈ రూపాయిలో పురుగు పడింది, ఇక ఇది అల్లుకుపోద్ది, లోకం సర్వనాశనం అయిపోద్ది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు కవి గారు. పెద్దాడ మల్లికార్జునరావు గారు కంద పద్యాల్లో తేటగీతుల్లో తమ కవితను పంపించారు. జనజాగృతి. రహదారులు ఆనకట్టలు మహిపై నిర్మాణమనుచు మాయలతోడన్ అహరహము దోచు చోరుల సహించక ఉద్యమించి చెరియించవలెన్. పొలమున కల్తీ ఎరువులు మొలకెత్తని విత్తనముల మోసమ్ములతో కలతల పాలౌ రైతుల కలలకు బాసటగా నిలిచి కావగవలయున్. జన సంక్షేమము కొరకై ధనమును పథకముల పేర దానము మేలా, జనులకు ఉపాధి చూపుచు మనుగడ సాగించు మనుట మంచిది కాదా. రైతు సాయమని ధనము మోతుబరికి కూడా వర్తింపచేయుట కూడదనియు, నిధుల దుర్వినియోగమే విధము నొప్పు పాలకులను ప్రశ్నించగావలెను జనులు. ఓటు వేయగ వత్తుము నోటు వద్దు అను నినాదము ఇంటి ప్రహరి గోడ పైన వ్రాసి అనుసరింపబూనవోయి ఓటరు మహాశయ నీవు నీటుగాను అంటున్నారు. పెద్దాడ మల్లికార్జునరావు గారు ఒక పెద్ద సందేశమే ఇచ్చారు. ఈ ఓటు వేసేటప్పుడు అమ్ముడు పోవటం అనేది అరికట్టాలని. ప్రతి వాళ్ళు ఇళ్ల ముందు బోర్డు పెట్టాలంట, మేము నోటు కోసం మేము ఓటు అమ్ముడు పోము, మీరు నోటు తీసుకొని వస్తే మిమ్మల్ని తంతాం అన్నట్లుగా హెచ్చరిస్తూ బోర్డులు పెట్టేస్తే బాగుంటుందని చక్కగా చెప్పారు మల్లికార్జునరావు గారు. తర్వాత టి పావెల్ గారు విజయవాడ నుంచి ఒక గేయం పంపించారు. వద్దు వద్దు ఈ రీతి, దేశమాత దేహానికి రాచపుండురాయిది, కమ్మనైన అమ్మ పాలలో కలిసిన కల్తీ ఇది, అదే అదే అవినీతి సకల రంగ భ్రష్ట రీతి, అదే అదే అవినీతి సకల రంగ భ్రష్ట రీతి. అధినేతల పాలనలో అధికారుల చేతలలో బడా బడా కామందులు చేసే వ్యాపారాలలో ఎల్లెడలా కపట నీతి కనగ కలుగుతుంది భీతి. న్యాయస్థానాలలోన నేతి బీరలోని రీతి, దేవస్థానాలలోన దేవుడికే కుచ్చుటోపి. విద్యా వైద్యాలలోన అడుగడుగున అపఖ్యాతి,
అదే అదే అవినీతి సకల రంగ భ్రష్టరీతి. మనకున్నవి ఎన్నెన్నో పేరుగన్న వ్యవస్థలు, ఎంతటి వారైనా గాని ఏరివేయు ఘన సంస్థలు. కళ్ళకు కట్టిన గంతల కళతప్పి నడుస్తుంటే, కండువాల రంగు చూసి కళ్ళు మూసుకుంటుంటే, మాతృభూమి ఉన్నతికి మన్నన లభిస్తుందా? ప్రజాస్వామ్యం సౌధం ఇక వెలుగులు వెలయిస్తుందా? శ్రమజీవుల చెమటలోన, సైనికుల రక్తంలోన, మేధావుల మథనంలో, శాస్త్రజ్ఞుల సమరంలో, మానధనుల త్యాగంలో, తరతరాలుగా నిలిచిన వారసత్వ సంపదలో, టీవిగా తల ఎత్తుకున్న సంస్కారపు వెలుగుల్లో, సాహిత్యపు సొబగుల్లో ఏదైతే ఉన్నదో అదే అదే మనకు నీతి, అదే కదా మనకు ఖ్యాతి, అదే కదా మనకు కీర్తి. వద్దు వద్దు అవినీతి, మనకు వద్దు ఈ రీతి. వద్దు వద్దు అవినీతి, మనకు వద్దు ఈ రీతి. ఇదే ఇదే జాతిహితం కాంక్షించే మేలుకొలుపు గతి. ఇదే ఇదే జాతిహితం కాంక్షించే మేలుకొలుపు గీతి. జాతిహితం కాంక్షించే మేలుకొలుపు గీతి, మేలుకొలుపు గీతి. పావెల్ గారు ఒక మంచి విషయం గుర్తించారు. జనాన్ని మేలుకొలపటానికి గేయం చాలా అవసరం అని చెప్పి ఈ కల్తీ పాలు, నేతిపేర నీతి, దేవుడికి కుచ్చుటోపి, కండువాల రంగు మాయలు, ఇటువంటివన్నిటిని గురించి కూడా ప్రజల్లో చైతన్యం పెంపొందించడానికి కుళ్ళు కడగాలని మంచి పాట రాసి పంపించారు. ఎం హనుమంతరావు గారు ఛందోబద్ధమైన కవిత్వాన్ని పంపించారు. చూడండి. మహోద్యమము. ఎంత కష్టించినను ఫలమేమి కలుగు, చీడబారి నుండి కాపు కాపాడకున్నా, నేటి సంఘమునకు అవినీతి అట్టి పీడ, దాని చీల్చి చెండాడగవలే. గాదెలో ఎంత ధాన్యము కలిగి ఉన్న, అక్కరకునెంత దక్కు గృహస్థునకును. గాది క్రిందని కొక్కుల గణములుండి, అనుదినము దానిన్ స్వాహా అని భుజింప. ఎందు చూచిన అవినీతి అందె కలదు, దాని బాధ్యత పౌరులందరదే. కాన ఈ దురాచారము, ఈ జాడ్యము, ఇట్టి భ్రష్టగతుల పరిమార్చ కలిసి సాగవలే జనత. ఒక్కరి వల్ల కాదొక మహోద్యమమీ అవినీతి భూతమున్, గ్రక్కున పారద్రోలగను రావలే పౌరులు ఒక్క త్రాటిపై. మిక్కిలి చిత్తశుద్ధియును, మెండుగ ధైర్యము, చాలా తీవ్రతన్ చక్కగా పూనగావలెను, సంఘటితముగా పోరగావలెన్. నీతికి పట్టము, వ్యసన అవినీతికి పెను శిక్ష అనెడి నీతిని ప్రజలున్ నేతలు సమాచరించిన, జాతికి శ్రీరామ రక్ష సజ్జనులారా. అవినీతి జాతికెంతయు అవమానము, మనము దానిని అణచిననే సంభవమగు ఒక భవ్యం బగు నవ భరతావనిని జగమునను వెలయింపన్. హనుమంతరావు గారు చక్కని పరిష్కారం చెప్తున్నారు బలిసిన అవినీతిని తుక్కేయటానికి. వారు అంటారు, చిత్తశుద్ధి, ధైర్యం ఈ రెండూ ఉండి ప్రజలంతా పోరాడాలని కోరుకుంటున్నారు. డాక్టర్ మహమ్మద్ షరీఫ్. అవినీతిని ఆర్పేసిన భవితకు మార్గము కలుగు బంగారముగన్, సవినయమగు జీవనమే భువిలో చిరకీర్తి నిలుపు బుధజనులారా. ఎక్కడ అధర్మముండిన అక్కడ అభివృద్ధి నుండదది ఎట్లన్నన్, ప్రక్కకు నిధులు మరల్చిన
బొక్కసమే కాళియగును బుధజనులారా. లంచము నడుగుట నేరము, లంచమ్మును ప్రోత్సహించలాలుచియగున్. మంచితనమ్ము నశించును, వంచనతో బ్రతుకవలసి వచ్చును సుమ్మి. లంచమ్ముక విషవలయము, కంచెయ తన చేను మేయ కావగ ఎట్లున్. మంచము మనిషిని మృంగిన సంచారము కానరాదు సంఘమునందున్. జనులకు కదలిక రావలే, అనుమానము కల్గెనేని అడ్డుకొనవలెన్. వినదగు నీతులు చెప్పుచు మనమును మార్చంగవలయు మంచితనమున్. మహమ్మద్ షరీఫ్ గారు భలే చెప్పారు. మనం పడుకున్న మంచమే మనల్ని చంపేసేలాగా ఉంది అని. బాగుంది. అందుకని ఏం చేయమన్నారంటే, పూరించుడు శంఖమ్మును, వారించుడు లంచగొండి వారందరిని, పాటలలో పాడవలయు, పాఠములను చెప్పవలయు బడి పిల్లలకు అని పోరాటాన్ని ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు కవి. ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీకి చాలా కవితలు వచ్చాయి. అందులో ఈ కవితల్ని బహుమతి పొందిన కవితలతో పాటు మరికొన్ని కవితల్ని ఎంపిక చేసి మొదటి భాగంగా, ఇంకా మరికొన్ని కవితలను కూడా ఎంపిక చేసి రెండవ భాగంగా కూడా ప్రసారం చేయటం జరుగుతుంది. ఈ రెండు భాగాలను కూడా ప్రేక్షక శ్రోతలు ఆదరిస్తారని నమ్ముతున్నాం. ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీకి ముందు కూడా కవులంతా కూడా తమ సహకారం అందించాలని కోరుతున్నాం. SHO AP TV ఛానల్ పక్షాన అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు. నమస్కారం.